ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రభు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిలో స్తుతిస్తున్నాను. దినవాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్యంతురగుదు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుము, భూమి మీద అప్పుడు దీర్ఘాయుష్ అవుతావు. ప్రియులా గమనించాలి. ఈ దినాల్లో చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కొడుకులు కూతురు చాలామంది మనం చూస్తున్నాం. ఫేస్బుక్లో అటు చూసినట్లయితే ఎంత భయంకరం అంటే, కొంతమంది తల్లిదండ్రులని అనాథాశ్రమానికి తీసుకెళ్ళిపోవడం, కొంతమంది తండ్రిని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేయడం, కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, ఇలా చాలా తప్పుడు పని చేసి దేవుడి శాపానికి గురైపోతున్నారు. గమనించాలి. నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ కోసం అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడిన తల్లిదండ్రులని భయంకరంగా, మొన్న ఒక వీడియో చూశాను. ఒకడైతే భయంకరంగా తల్లిని కొడుతున్నాడు. జాగ్రత్త సుమా, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. భూమి మీద నువ్వు కొన్నాళ్ళు బతకాలంటే, దీర్ఘాయుష్గా నువ్వు ఉండాలంటే, భూమి మీద కొన్నాళ్ళు ఆయుష్ కలిగి జీవించాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ప్రియులకు ఈరోజు నువ్వు చదువుతున్నావంటే అది ఎవరి వల్ల కలిగింది? ఈరోజు ఉద్యోగం చేస్తున్నావు, ఎవరి వల్ల కలిగింది? ఈరోజు భార్య బిడ్డలు కలిగి ఉన్నావు, ఎవరి వల్ల కలిగింది? గమనించాలి. ఈ విషయం గుర్తుంచుకో. చాలామంది చేసే పెద్ద పొరపాట్లు అయ్యే. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంచెం వయసు అయిపోయిన తర్వాత పెద్దోళ్ళు అయిపోయిన మమ్మల్ని ఏం చేయగలరులే, మమ్మల్ని ఏం చేస్తారనే ఆలోచనలో ఉండి చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, అలా నిర్లక్ష్యం చేస్తే భూమి మీద నీకు ఆయుష్ తగ్గిపోతుంది. భూమి మీద నీకు ఆయుష్ తగ్గిపోద్ది. గమనించు, వాక్యం చెప్తుంది, నువ్వు దీర్ఘాయుషుడే కలకాలం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులను గౌరవించు, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారని అడుగు, నీ తల్లిదండ్రులను ప్రేమించు. ఈరోజు నువ్వు ఎన్నో కష్టాలు పడి నేను పెద్ద చేశాడు. మర్చిపోవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచ్చిన అపోస్తలుడు పౌలు రాస్తూ అంటాడు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుము. నీకు మేలు కలగాలి, బాగుండాలి, నువ్వు కలకాలం అనుకుని నీ తల్లిదండ్రులను సన్మానించాలి. చాలా భయంకరంగా, కిరాతంగా ఈరోజు చాలామంది చూస్తున్నాం. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవుతావు. అంటే దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం బతుకుతావు. గమనించాలి. ఎన్ని కష్టాలు పడితే ఈరోజు నువ్వు ఈ స్థితికి వచ్చావు. వాళ్ళు ఎన్ని బాధలు పడి, ఎన్ని కష్టాలు పడి, ఎన్ని అప్పులు పాలైపోయి, నిందలు పడి, మాటలు పడి ఈరోజు నువ్వు చదువుకుంటూ ఈరోజు ఉద్యోగం చేస్తున్నావు, ఈరోజు భార్య బిడ్డలతో కలిసి ఉంటున్నావు. గమనించాలి ప్రియులారా. భార్య ఒకవేళ లేకపోతే ఇంకో భార్యను సంపాదించవచ్చు, భర్త లేకపోతే ఇంకో భర్తను సంపాదించవచ్చు, కానీ తల్లిదండ్రులను సంపాదించలేదు సుమా. తల్లిదండ్రులు అంత తేలిగ్గా దొరకరు. వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎవరికైనా సరే. వాళ్ళు లేనప్పుడు ఎంత వేదన కలుగుతుందో. అయ్యో తండ్రిని గౌరవించలేదు, నేను ఎందుకు ఇలా చేశాను, అప్పుడు ఏడుస్తావు, అప్పుడు బాధపడతావు. అయ్యో నేను ఎందుకు తండ్రిని పోగొట్టుకున్నాను, ఎందుకు తల్లిని పోగొట్టుకుని ఏడుస్తావు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పేది ప్రియులారా, ఇక్కడి నుంచైనా తల్లిదండ్రులను ప్రేమించు. నువ్వు వాళ్ళ కోసం ఏదో లక్షలు డబ్బులు ఏం ఇవ్వక్కర్లా, వాళ్ళని ఏం చేయక్కర్లా. కనీసం వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. వారి కోసం నువ్వు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళకి ఏదైనా అవసరమే. ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నాను వారి వల్లే, ఈరోజు భార్య బిడ్డలు కలిగి ఉన్నాను వారి వల్లే, ఈరోజు చక్కగా మేడమిద్దుల్లో ఉంటున్నాను వారి వల్లే అని ఎప్పుడైనా ఆలోచించావా? గమనించాలి ప్రియులారా. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుమో, అప్పుడు భూమి మీద అప్పుడు అలా ఉన్నప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్యుడు కలకాలం బ్రతుకుతావు, సంతోషంగా ఉంటావు. వారు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వారు ఏం తింటున్నారు, ఏం కడుతున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది ఆలోచించండి. చాలామంది చూస్తున్నప్పుడు భయంకరం వచ్చాను. వృద్ధుల్ని తీసుకెళ్ళడం, వాళ్ళు కొట్టడం, కొంతమంది తిరగబడ్డం, కొంతమంది తాళాలేసి బయటికి గెంటేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు హృదయం వేదంతో నిండిపోతుంది పిల్లలు. మరి మానవులుగా మనకంత బాధ కలిగితే సృష్టికర్త అయిన దేవుడికి ఎంత బాధ కలుగుతుంది? కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉదయకాలం నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించు. ఫోన్ చేయి, వాళ్ళు ఎక్కడున్నా, ఏ ఊళ్ళో కనీసం ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు, బాగున్నారా, మీరు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏదైనా డబ్బులు అవసరమా, నన్ను అడగండి అన్నప్పుడు తల్లిదండ్రులు పొంగిపోతారు, సంతోషపడిపోతారు. అప్పుడు పరమానందున్న ప్రభువు కూడా సంతోషిస్తాడు. నీకు ఆయుష్ పెంచుతాడు, నీకు ఆరోగ్యం పెంచుతాడు, నీకు బలం ఇస్తాడు. కాబట్టి ఇక నుంచైనా తల్లిదండ్రులు సన్మానించు, దీర్ఘాయుషుగా ఉండు, కొన్నాళ్ళు బతికించు, దేవుళ్ళో ముందుకు సాగిపో.
కాబట్టి యేసు స్వరం ద్వారా పరిశుద్ధాత్ముడికి చెప్పేది ఏంటంటే, ఇక నుంచి అయినా గమనించాలి, నీ తల్లి ఎంత కష్టపడ్డాడు, తండ్రి ఎంత కష్టపడ్డాడు. ఒకసారి ఆలోచించి వారిని సన్మానించు, వారిని ప్రేమించు, వారిని ఆదరించు, వారిని ఓదార్చు. అప్పుడు భూమి మీద దీర్ఘాయుషులు ఉంటాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి 9849864904. దేవుడు సమృద్ధిగా దీవించును గాక.